భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీందారు బంజారా గ్రామంలో తెలంగాణ 76 సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు పోరాట యోధులు సోయం గంగులో స్తూప ఆవిష్కరణ ముగింపు సభ జమీందార్ బజార్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే షబీర్ బాషా, జిల్లా నాయకులు, దమ్మపేట సిపిఐ మండల నాయకులు, ఏఐటీసీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా దమ్మపేట మండలం అసరాబాద్ నియోజకవర్గం దమ్మపేట మండలంలో బంజర లింగాలపల్లి బంజర్ అంటారు దీన్ని। బంజర్ గ్రామంలో జమీందార్ బంజరు సోయం గంగులు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు నల్లమల్ల గిరిప్రసాద్ గారు నాయకత్వంలో దళంలో సభ్యునిగా ఈ ప్రాంతంలో దున్నేవాడికి భూమి కావాలని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, దున్నేవాడికి భూమి కావాలనే దానికోసం ఆనాడు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో దళంలో ఉండి పనిచేసినటువంటి మన సోయం గంగులు గారికి ముందుగా జోహార్లు అర్పించాలని చెప్పి జోహార్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి గారు ఎస్కే షబీర్ బాషా గారు ముందుగా ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే మన గిరిజన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గారు మన కల్లూరు వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నర్రాటి ప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం। అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అసరాపేట మండల కార్యదర్శి గారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే దమ్మపేట మండల కార్యదర్శి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే ఏఐటీసీ అసరాపేట మండల కార్యదర్శి మండల ప్రెసిడెంట్ని జలాల్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే దమ్మపేట ఏఐటీసీ మండల కార్యదర్శి పెదవాడ రామని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం। అట్లాగే వివిధ ప్రజా సంఘాలకు ఉన్న నాయకులు, మహిళా సంఘాల నాయకులు, అట్లాగే రాములమ్మని, అట్లాగే నాగమణి, అట్లాగే మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కలిపి ఒక హైదరాబాద్ సంస్థానంగా ఉండేది। ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతుందో అది నిజాం ప్రభు పరిపాలన ఉండేది। నిజాం పాలనలో అయ్యా నీ పాంచం కాల్ముక్త ద్వారా అని చెప్పి బానిస బతుకుతున్నటువంటి సందర్భాల్లో దున్నేవాడికి భూమి కావాలని, కట్టుకోవటానికి బట్ట కావాలని, ఉండటానికి నీడ కావాలని, భూమి కోసం, వృత్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి ఆంధ్ర మహాసభ పిలుపునేయడం జరిగింది। గమనించాలి। అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకత్వానికి, అసరాపేట నాయకత్వానికి, వేదిక ముందున్న మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరికీ దమ్మపేట మండల సమితి తరఫున విప్లవందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఎన్నో అంశాలు మన పెద్దలు సలీం గారు, నరాటి ప్రసాద్ గారు, షబీర్ బాషా గారు, కల్లూరి గారు ఎన్నో అంశాలు చెప్పారు। ఉద్యమాలే స్ఫూర్తిగా మనందరం ముందుకు నడవాలి। ప్రతి ఒక్క కార్యకర్త కూడా పోరాడితేనే ఏ కార్యక్రమంలో అయినా సరే గుర్తించమని అడుగుతా ఉన్నాం। అందుకనే రావి నారాయణ రెడ్డి, బద్ద మెల్లారెడ్డి, మగ్దు మోహితి నాయకత్వంలో పిలుపునిచ్చబడినటువంటి ఈ పోరాటం భారత దేశంలో అనేకమైన పోరాటం స్ఫూర్తినిచ్చింది। ప్రపంచంలో అనేక పోరాటాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే పిలుపునిచ్చింది। అసామాన్యమైనటువంటి త్యాగాలను నాటి ప్రజలు చేశారు। అందుకని